ఇన్ ఇండియా. మనకి ఒక దానిలో మాత్రం యూఎస్ఏ ఉంది. సో, చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 30 పార్ట్స్‌ని క్రియేట్ చేద్దాం. 30 పార్ట్స్ నా వర్కర్ 1, నా వర్కర్ 1, వర్కర్ 2 లోనే డిప్లాయ్ అవుతాయి. వర్కర్ 2లో ఎందుకు డిప్లాయ్ అవుతాయి? దానికి ఆన్సర్ మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను kubectl ఎడిట్ డిప్లాయ్ దెన్ డిప్లాయ్‌మెంట్ ఒక ఇంజినెక్స్ ఒక నేమ్ ఎంటర్. మనం ఏం చేద్దాం ఇక్కడ 30 తీసేద్దాం. 30 తీసుకొనేద్దాం. హ్మ్. 30 చాలా తక్కువ అనుకుంటున్నాను. మనం ఏం చేద్దాం ఒక 70 తీద్దాం. అప్పుడే నాకు లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సేవ్ kubectl గెట్ పాడ్ -o వైట్. చూడండి. మనకి వర్కర్ 1 మోస్ట్‌లీ వర్కర్ 1 ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది? నా ప్రిఫర్డ్ లొకేషన్ వర్కర్ 1. సో, దాని పార్ట్స్ డిప్లాయ్ అవ్వగలిగితే నువ్వు అప్లై అయిపో. ఓకే. నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడికొచ్చేసామో చూడండి. నాకు వర్కర్ 2 గూడా వచ్చింది. నేను ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు నాకు లోడ్ అనేది వర్కర్ 1, వర్కర్ 2 రెండిటికి వెళ్తుంది. కానీ నా ప్రిఫర్డ్ వచ్చేసి వర్కర్ 1. వర్కర్ 1 అనేది నా ప్రియారిటీ. ఒకవేళ వర్కర్ 1లో నాకు స్పేస్ లేకపోతే నువ్వేం జెయి వర్కర్ 2లోకి కూడా వెళ్లి డిప్లాయ్ చెయి. ఓకేనా? కానీ ఇక్కడ మీరు చూస్తే వర్కర్ 3 అనేది మనకి పిక్చర్‌లో కనపడదు. వర్కర్ 3 ఎందుకు పిక్చర్‌లో కనపడదు? మనం రిక్వైర్డ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. ఆ రిక్వైర్డ్ అనే కీవర్డ్‌లో మనం ఏం చెప్పాము? నా ఇండియన్ లొకేషన్‌లోనే డిప్లాయ్ అవ్వు అన్నాం. అందువల్లే నాకు నా వర్కర్ 3 అనేది నా పిక్చర్‌లో రాదు. ఓకే. రైట్. మనం తగ్గించేద్దాం పార్ట్స్ కౌంట్‌ని. సేవ్ క్వాడ్. సో, మనం దీన్ని డిలీట్ చేయాలా? గెట్ క్వాడ్ టెర్మినేటింగ్ స్టేట్‌లో ఉంది. టైమ్ తీసుకుంటది. మనం ఏం చేద్దాం? మనమే డైరెక్ట్‌గా డిలీట్ చేద్దాం. kubectl delete quad -h1 all -h1 force. డన్. అన్ని టెర్మినేట్ అయితే అయిపోయి నాకు మళ్ళీ సేమ్ నార్మల్‌గా అయితే వచ్చేసాయి. సో, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జిస్ట్‌లో మనం ఏం చేద్దాం జస్ట్ మనము ఫస్ట్ మనం డిప్లాయ్‌మెంట్ డిలీట్ చేద్దాం. సో, డిప్లాయ్‌మెంట్‌ని నేను డిలీట్ చేశాను. ఇప్పుడు నేను క్వాడ్ యామిల్‌లోకి వెళ్తాను. యామిల్‌లోకి వెళ్లి ఇక్కడ ప్రిఫర్డ్ డిలీట్ చేస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ నాకు ప్రిఫర్డ్ అవసరం లేదు. మనం ఎగ్జిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ప్రిఫర్డ్ ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా?